టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తున్న స్థానాలకు సంబంధించి తీవ్ర కసరత్తు అయితే జరుగుతోంది. అయితే జనసేన పార్టీ ఏదైతే స్థానాలను అడుగుతుందో దానికి సంబంధించి టీడీపీ ఆలోచన చేస్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. చూస్తే టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలపై గట్టి కసరత్తు నడుస్తోంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో దాదాపు 15 స్థానాల నుంచి ఆ పార్టీ పోటీ చేయనుండగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 9 స్థానాల్లో మాత్రమే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 స్థానాలు జనసేనకు దక్కే అవకాశం ఉంది. విజయవాడ పశ్చిమ అవనిగడ్డ కావాలని ఆ పార్టీ కోరుతోంది. విజయవాడ పశ్చిమ గతంలో ప్రజారాజ్యం గెలిచిన విషయాన్ని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ముస్లిం సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. ఆ వర్గానికి చెందిన వ్యక్తిని పోటీకి దించితే గెలుపు అవకాశం ఎక్కువ అని పార్టీ నాయకులు భావిస్తున్నారు. పూర్తిగా అవనిగడ్డలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. అక్కడైతే గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయని జనసేన నాయకులు అయితే భావిస్తా ఉన్నారు. కానీ అక్కడ టీడీపీ తరపున బలమైన అభ్యర్థిగా మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. గుంటూరు జిల్లా విషయానికి వస్తే తెనాలి నుంచి పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అప్డేట్స్ ఏంటి? ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ చంద్రబాబు సంయుక్తంగా సీట్ల ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ 94, అలాగే జనసేన తరఫున 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీలు. అయితే ఆ రోజు కేవలం పవన్ కళ్యాణ్ 5 స్థానాలు మాత్రమే ప్రకటించారు. మిగిలిన చోట్ల ఎవరెవరు పోటీ చేస్తారన్న అంశాలపై కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. అయితే మనకు అందుతున్న సమాచారం దగ్గర ఆ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో దాదాపు 15 స్థానాల నుంచి జనసేన పోటీ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. అలాగే దక్షిణ కోస్తా, అలాగే రాయలసీమ ప్రాంతాల్లో మరి 9 సీట్లలో జనసేన పోటీ చేసేందుకు దాదాపు ఖరారైనట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా జనసేనకి ఎక్కడైతే బలం ఉందో ఆ ప్రాంతం ఆయా స్థానాలను మాత్రమే పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నట్లు కూడా చెప్తా ఉన్నారు. సీట్ల ఎంపీకి సంబంధించి జనసేనపై అనే వైసీపీ కావచ్చు, మరి కొంతమంది ఆ కాపు సామాజిక వర్గం ముసుగులో ఆ పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఇటు ఈ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసమే తాను కొన్ని త్యాగాలు సిద్ధమై ఈ సీట్లకు అంగీకరించినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా సీట్ల ప్రకటన వచ్చిందో లేదో వెంటనే సకల శాఖ మంత్రి దగ్గర నుంచి అందరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఆ పవన్ కళ్యాణ్ విమర్శించిన పరిస్థితి. అదే దీనికి కౌంటర్ గా కూడా జన సైనికులు కూడా తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నారు. ఒక ఎమ్మెల్యే రాష్ట్ర భవిష్యత్తును ఉద్దేశించే ఎమ్మెల్యేల అభ్యర్థుల ప్రకటనకు జగన్ ఇంతవరకు గుమ్మం దాటి బయటికి రాని జగన్ అలాగే వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్నిటి సకల శాఖ మంత్రి అయితే సీఎం ఎందుకని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇక్కడ సీట్ల ఎంపీకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఆశించి అడుగులు వేసినట్టు కనిపిస్తా ఉంది. కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంతో పాటు అవనిగడ్డ 2 సీట్ల కూడా జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ పార్టీ ఆరంభం నుంచి కూడా పనిచేస్తా ఉన్నారు. గత 5 ఏళ్ళకి కూడా ప్రతిపక్షంలో ఉంటూ స్థానిక మంత్రితో ఫైట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అతను సీటు బలంగా ఆశిస్తా ఉన్నారు. అతనికి వస్తారని కూడా భావిస్తా ఉన్నారు. అయితే ఆ సామాజిక వర్గాల ఈక్వేషన్ లో కొంత గందరగోళ పరిస్థితి అనుకుంది. అలాగే అవినిగడ్డలో కూడా గట్టిగా నిలబెట్టాలని కోరుతా ఉన్నారు. మొత్తం మీద ఈ 15 స్థానాలకు సంబంధించి రేపు ఎల్లుండిలో అభ్యర్థులు ఎవరనేది కూడా త్వరలో ప్రకటిస్తారు. దానికి సంబంధించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.